అందరికీ ఉపకారి ఆ ప్రభుని గురించి ఒక్కసారి గుర్తు చేయండి, ధ్యానం చేయండి. యేసులో ఏముందో ఒకసారి విజ్ఞతతో ఆలోచన చేయండి. ఆయన అంటున్నాడు, నన్ను ఏమి అడగట్లే, వెండి బంగారం ఏమి అడగట్లే. యేసు ప్రభుకు మనం ఏమి ఇవ్వలేం. వెండి బంగారాలన్నీ ఆయనయే, గనులన్నీ ఆయన పెట్టినవే. పెట్రోల్ భూలోకంలో పెట్టింది ఆయనే, బంగారు గనులు పెట్టింది ఆయనే, వెండి ఇనుము పెట్టింది ఆయనే. ఎంత పెట్రోల్ అండి, ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఒకసారి హైదరాబాద్ తెలుసు, ఎన్ని లక్షల కార్లు, ఎన్ని బస్సులు, ఎన్ని లక్షల మోటార్ సైకిళ్ళు. ఒక హైదరాబాద్లో ఎటువైపు వెళ్తే ఆ వీధులన్నీ అలాగే ఉంటున్నాయి. ఒక హైదరాబాద్ అనండి, కలకత్తా లేదా, బొంబాయి లేదా, మెడ్రాస్ లేదా, మైసూర్ లేదా, ఒక దేశమేనండి. ఎన్ని దేశాలకి ఇంత పెట్రోల్ ఎలా వస్తుంది, ఇన్ని డీజిల్ ఎలా వస్తున్నాయి, ఇంత బొగ్గు ఎలా వస్తుందండి? ఆలోచన చేయండి ఒకసారి. సృష్టికర్త అయిన దేవుడు నిన్నవేమీ అడగటంలే. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వాక్యంలో ఒక మాట ఉంది, నీ హృదయము, నీ గుండె, నీ మనసు నాకు ఈ రాత్రి ఏమక్కర్లే, మనసు బాగు చేస్తాను. మన అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకోవడానికి వెళ్తాం. హృదయాన్ని బాగు చేసుకునే, లోపల ఉన్న పాపపు వ్యాధి బాగు చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా నేను బాగు చేసేవారు లేరు. యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. నువ్వు క్రైస్తవుడు అయినా, క్రైస్తవేతరుడు అయినా, ఏ మతస్థుడు అయినా, ఎక్కడికైనా కూడా యేసు దగ్గరికి రావాల్సిందే. ప్రతి మోకాలు యేసునామములో మోకరించవలసిందే, ప్రతి నాలుక యేసునామములో సడలించవలసిందే. ఏమి అక్కర్లేదండి, చిన్న ప్రార్థన. యేసు ప్రభువా, నాకేమీ తెలీదు, నేను పాపిని, తలంపులు, ఆలోచనలు, మాటలు, క్రియలు, పనులు, పొద్దునుంచి మొదలెడితే రాత్రి నిద్రపోయే వరకు కూడా దోషం, పాపం, శాపం, మరణం మన మీద ఏలుబడి చేస్తుంది. ఇట్టి భయంకరమైన శాపము నుండి విడిపించడానికి లోకరక్షకుడిగా వచ్చినాడు. 500 అనుభవాలు మనం విన్నాం. ఆయన అన్నాడు, నీ హృదయం నాకు నేను బాగు చేస్తాను. ఏమీ అక్కర్లే. ఈ స్థలం విడవక పూర్వం నేను యేసు ప్రభుకి సజీవ సాక్షిని. నా అనారోగ్యం, నాకు నిమిషంలో ఆపరేషన్ చేయాలన్నారు, నా ఊపిరితిత్తులు కట్ చేస్తున్నారు. యేసు ప్రభువా, అప్పుడు కుష్ఠరోగులను బాగు చేసిన దేవుడు. ప్రభువా, నీవు సజీవుడు, నాకు ఆపరేషన్ లేకుండా చేయమని ఇచ్చిన బెడ్ ఇడిచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోయానండి. ఈరోజు వరకు నాకు ఆపరేషన్ అవ్వలే. యేసు ప్రభు నిజమైన దేవుడు. ట్రైన్కి టికెట్ లేకపోతే టీటీ ఎలా పట్టుకుంటాడు, బస్సుకు టికెట్ లేకపోతే టీటీలు ఎలా పట్టుకుంటారు? టికెట్ లేనిదే ప్రయాణం చేయలేం. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే రక్షణ అనే టికెట్ కావాలి, రక్షణ అనే వాళ్ళలోకి రావాలి. నీ హృదయ రక్షకుడు, రక్షణ కోరుకునే వారికి రక్షణ ఉచితంగా ఇచ్చే దేవుడు. నిన్ను ఏమీ కోరట్లేదు. ఆయన పోలికలో నన్ను కలుగు చేశాడు. జ్ఞానం ఇచ్చింది ఆయనే, తెలివిచ్చింది ఆయనే, ఆలోచన ఇచ్చేది ఆయనే, అన్నం పెట్టేది ఆయనే. మంచు లేకుండా అన్నం పడుతుందండి? మంచు లేకుండా ఒడ్లు పండుతాయా? వెలుగు లాగిందే, వెలుగు రాగిందే, సూర్య వెలుగు రాగిందే ఆకుల్లో పత్రహారితం తయారవుద్దా? చెప్పాలండి. సముద్రం అంత లేకపోతే ఇంత ఉప్పు నీ దగ్గరికి వస్తుందా? మానవులు చేసే కలుషితం అంతా ఆ సముద్రం లేకపోతే అవన్నీ క్లీన్ అవుతాయా? తుఫానులు రాకపోతే చెట్లు బలంగా పెరుగుతాయా? ఎవరు చేశారు ఇటు జ్ఞానం? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మానవ హృదయాల్లో పెట్టాలని ఆశపడుతున్నాడు. సమాధానం లేదు, కుటుంబంలో అశాంతి, నెమ్మది లేదు. పాపాన్ని బట్టి కుటుంబంలో ఒకరికొకరి కలవరం. యేసు దగ్గరికి రండి. 58 సంవత్సరాలు నన్ను కాపాడిన దేవుడు. ప్రభువా, నీకు వందనాలు. 60 సంవత్సరాలు నాకు దాటుతాయా ప్రభువా? నేను ఒక్కో నెల నేను ఉద్యోగం చేస్తున్నానండి. ప్రభువా, ఈ వారం ఇచ్చినావు, గడిచింది ప్రభువా, ఒక జీతం తీసుకుంటున్నాను. ప్రభువా, నీకు స్తోత్రం, నన్ను బ్రతికించావు అని నేను చెప్పగలుగుతున్నాను. ఆయన అంటున్నాడు, నేనేమంటా అంటే ఇక్కడ కూర్చున్న వారిలో ఒక మాట చెప్తాను. 118వ కీర్తనలో, నీతిమంతుని గుడారములో రక్షణను కూర్చున్న ఉత్సాహ సునాదం ఉండాలి. నీ ఇంటిలో రక్షకుడి మాట ఉండాలి. నీ హృదయంలో రక్షకుడి సునాదం, ఒక మంచి మాట, ఒక పాట, దైవ వేద గ్రంథం. ఏంటి క్రైస్తవులు ఇలా చెప్తున్నారు? ఇది మత మార్పిడి కాదు, మనసు మార్చుకునేది, బ్రతుకు మార్చుకునేది. కనుక ఇట్టి ప్రభువుని
ప్రయాసపడి భారం మోచున్న వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. మంచి మాటలు ఇవి, క్షేమం కలిగించే మాటలు, ఆనందం కలిగించే మాటలు, మానవ జీవితాన్ని రంజింపజేసే మాటలు ఇవి. నమ్మండి. అతడు యెహోవాని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడిందండి. నేను నా ఇంటి వారును, మా బిడ్డలు, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం. అందుకని మీకు సాక్ష్యం చెప్పడానికి ఎవరి జీవితంలో అయినా యేసు ప్రభు అని నోటుతాను, ప్రభువా అంటే చాలండి. ఆయన పిలిస్తే పలుకుతాడు. ఆయన చూచే దేవుడు, వినే దేవుడు, సహాయం చేసే దేవుడు. నా దగ్గరికి వచ్చేవాడిని నేను త్రోసివేనని చెప్పాడు. అమ్మా, ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంటే సడన్గా షాక్ కొట్టినట్టు అయిపోయింది. 12 సంవత్సరాల నుంచే ఆ రక్తస్రావ రోగం ఒక్క ముట్టుదల, ఇలాగ వస్త్రం ఇలా ముట్టుదే చాలు పోయిందండి. నాకు కూడా పోయిందండి. నేను చెప్తున్నాను, సజీవ సాక్షిని చెప్తున్నానండి. బ్రాంకియల్ ఆస్తమా, త్రిబుల్ లోయర్ లోబెక్టమీ, నీకు ఒక కింద లంగ్స్లో ఓ పార్ట్ చెడిపోయింది బాబు, కట్ చేస్తామని చెప్పారు. కట్ చేయమని డాక్టర్ దగ్గర కూడా అడిగితే, బాబు నీకు కొంచెమే ఉందని చెప్పారు. నా కుమ్మాడ, ఈ రోగం నువ్వు అలాగే ఉంచుతాను, ఎందుకంటే నువ్వు మామూలుడు కాదు. నేను కొట్టినోడు కొట్టకుండా వదిలిపెట్టను, తిట్టినోడు తిట్టకుండా వదిలిపెట్టను. అలాంటి మూర్ఖుడనే నన్ను ఈ దశలో ఉంచడానికి ఉద్యోగాన్ని ఇచ్చి, కుటుంబాన్ని ఇచ్చి, భార్య బిడ్డల్ని ఇచ్చి నన్ను పోషిస్తున్నాడండి ఆయన. ఆయన నిజమైన దేవుడు, రక్షకుడు. ఒకవేళ ఇప్పుడు గమనించలేదా, ఈ మాటలు చెవికెక్కించుకోలేదా, హృదయంలో పెట్టుకోలేదా, ఏదో ఒక రోజు యాత్ర ముగిస్తాం, అప్పుడు అంత అర్థం వద్దండి. అంటే అట్టి బాధకరమైన అనుభవంలోకి రాకమునిపే ఈ మాటల గురించి ఆలోచన చేయండి. అలాగన ఈ మాటలు మీరు హృదయంలో సేకరించండి. నీ హృదయం నాకిమ్ము. నీతిమంతుడి గుడారంలో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదం వారి ఇంట్లో ఉంటుంది. తర్వాత యేసు ప్రభు మందసం, ఒక ఆయన ఆ దేవుని యొక్క మందసం ఉపేదని ఆయన ఇంట్లో పెట్టుకున్నాడండి. ఆయన ఎంతో ఆశీర్వాదం. ఒక 6 నెలలు ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు ఈ మందసాన్ని, అంటే దేవుని సన్నిధిని. ఇంత ఆశీర్వాదం. యోబు ఆయన మరణం వరకు నేను యథార్థతను విడవను. పిల్లలందరూ చనిపోయారు, భార్య ఒక్కరిని మిగిలింది, భర్త ఒకటి మిగిలాడు, ఒళ్ళంతా రోగం, కొరుపులు, బాధ. మొదటి ఆశీర్వాదం కంటే చివరి ఆశీర్వాదం. ఊజు దేశంలో యోబు కుమార్తెలను అందవంతులు ఎవరు లేరట. ఎంత ఆశీర్వాదం అండి. యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ శాపం పోద్దే, నీ మరణం పోద్దే, కుళ్ళుతనం పోద్దే, సకల బలహీనతల నుండి విడుదల పొందుతావు, ఉపద్రవం తప్పుద్ది, నిత్యాగ్రహం తప్పించుకుంటావు. యేసు ప్రభు దగ్గర రండి. ఎంతో ఆశీర్వాదం. ఎంతోమంది ఆయన బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేసిన రాజులు ఉన్నారు. యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకోండి. ఇట్టి గొప్ప నెమ్మది, ఆత్మశాంతి, పరలోక రాజ్యం, నిత్యజీవము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.